ప్రియులారా, మీ గురించి దేవునికి ఉన్న ప్రణాళిక దేవుడు నెరవేర్చే వరకు విశ్వాసములో స్థిరులుగా ఉండాలి, ఆత్మలో ఎదుగుచున్న వారిగా ఉండాలి. పోరాటం ఆగిపోకూడదు, సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. మన పోరాటం శరీరులతో కాదు, వారిలో ప్రేరేపించుచున్న దురాత్మలతోనే మన పోరాటం. అందుకే మన మనుషులను వెళ్ళగొట్టం, అందుకే మన మనుషులను శత్రువులుగా భావించం. వారిలో పనిచేస్తున్న దురాత్మతోనే మనం పోరాడుచున్నాం. అది రిలీజ్ అయ్యి అది వెళ్ళిపోయినప్పుడు వారు విడుదల పొందుతారు. అంతకాలం వారు నిజంగా శోధింపబడుతున్నారు. వారు శోధనలకు గురి అయి పాపములోనికి నడిపింపబడకుండా ఉండడానికి వారు జాగ్రత్త పడాల్సిన అవసరం. నిన్ను దూషించిన వారు, నిన్ను తృణీకరించిన వారు, నిన్ను ద్వేషించిన వారిని నువ్వు ద్వేషించకూడదని దేవుడు చెప్తున్నాడు. నీకు విరోధంగా మాట్లాడిన వారిని నువ్వు ఏమనద్దు, వారిని బ్లెస్ చేయమంటున్నారు దేవుడు. సో వీ నీడ్ టు ప్రాక్టీస్ గాడ్స్ ప్రిన్సిపల్స్. దేవుని పద్ధతులను పాటించడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి. పౌలు మల్టీ టాలెంటెడ్. ఆయనకున్నటువంటి వివిధమైన వరములు, ఆధిక్యత అది చాలా అద్భుతం. తనలో ఒక ఆరోగెంట్ నేచర్ వస్తుందేమో, లేక రావడానికి ఉన్న ఛాన్స్ ఉందేమో. ఆయనలో ఒక రకమైన అహంభావం లేక అతిశయం కలిగించడానికి సాతాను ప్రయత్నించాడేమో. కానీ వాటి నుంచి విడిపించాలని దేవుడు ఈ కార్యాలు అనుమతించాడు. దేవునికి స్తోత్రం. ఐఎమ్ సఫిషియంట్, ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ సపోర్ట్, ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ ఎంకరేజ్మెంట్, ఐ నో వాట్ టు డూ అనేటువంటి ఒక సెల్ఫ్ సఫిషియన్సీ అతనికి రాకూడదని దేవుడు ఆశించాడు. ఆల్వేస్ డాక్టర్ లూక్ తనతో కూడా సంచరించేవాడు. ఎల్లప్పుడూ పౌలుతో కూడా లూక్ తన సువార్త పరిచర్యలో సంచరించేవాడు అని మనకు బైబిల్ చెప్పుచున్నారు. సో ఈ మిషనరీ పార్ట్నర్గా వైద్యుడైన లూక్ తనతో కూడా ఉన్నాడు గనక పౌలు గారు ఎంతో ఆదరణ పొందాడు. తనకు ఎంతో సహాయము, ఎంతో ఆదరణ అతని ద్వారా తనకు కలిగినది. జీవితంలో దేవుడు అనుమతించిన దానిని ఆయన ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. దేవుని చిత్తం అనే దానికి కొన్ని స్థాయిలు ఉన్నాయి. గాడ్స్ పర్మిసిబుల్ విల్, దేవుడు అనుమతించిన తన చిత్తం. గాడ్స్ పర్ఫెక్ట్ విల్, దేవుని సంపూర్ణమైన చిత్తం. దేవుని సంపూర్ణమైన చిత్తం ఏమిటో అని పరీక్షించి తెలుసుకోవడానికి మీరు మనస్సు మారి రూపాంతరం పొందండి అని చెప్పారు. సో దేవుడు అనుమతిస్తున్నటువంటిది కొన్ని ఉన్నాయి. అది దేవునిలో నుంచి వచ్చినది కాదు, సాతానులో నుంచి వచ్చినదే. కానీ దేవుడు దాన్ని అనుమతించాడు. ఎస్, అది వస్తున్నప్పుడు నువ్వు నిరాశ చెందకూడదు. ఇట్ ఈస్ పర్మిటెడ్ బై గాడ్. దేవుడు అనుమతించినప్పుడు కొందరు మనల్ని దూషిస్తే మనం ఏం చేయాలి? అది మనకు తైలాభిషేకము అని మనం అనుకోవాలి. ఆ దూషణలు రేపటి రోజు ఒక అద్భుతమైన దీవెనగా మారుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సైలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. దేవుడు ఆ స్థితి నుండి మనల్ని ఖచ్చితంగా లేవనెత్తుతాడు. పౌలు గారు 3 సార్లు అవి తొలగిపోవాలని ప్రార్థించారు. అప్పుడల్లా ప్రభు చెప్పిన మాట, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును, నా కృప నిన్ను పరిపూర్ణినిగా చెయ్యును, నా కృప నీకు కావాలి, నీవు నా కృప కొరకు వేడుకో. దేవా, సహించే శక్తి నాకు ఇవ్వండి అని అడగండి అని నేర్పించాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అందుకే ఒక పరిపక్వత కలిగిన ఆత్మీయుడిగా తన పత్రికలలో మనం ఆయనను చూస్తున్నాం.